అన్నయ్య, నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. పొలం అమ్ముతున్నావంట కదా, నా వాటా నాకు పంపాల్సిందే. షెకు, ఎవరు ఫోన్లో ఏదో వాటా పంపాలి అని ఏదో మాట్లాడుతున్నావు? ఏం లేదక్క, మా అన్నయ్య పొలం అమ్ముతున్నాడంట. మరి నా వాటా నాకు పంపించాలి కదా, అదే అడుగుతున్నాను. అదే నీకు వినిపించుంటది. చూడు షెకు, ఇలా అంటున్నాను ఏమనుకోకు. మీ అమ్మకు కష్టం వస్తే ఎప్పుడైనా చూసావా నువ్వు? అక్కడ దాకెందుకు? మీ అమ్మకు కరోనా వస్తే దగ్గరకు కూడా వెళ్ళి మందలించలేకపోయావు. మందలించడానికి కూడా నీకు మనసు రాలేదు. ఇప్పుడు మీ అన్నయ్య పొలం అమ్ముతున్నాడు అనేసరికి వాటా కావాలని అడుగుతున్నావు. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచిస్తే మంచిది అనుకుంటా. మీ అమ్మకు కరోనా వచ్చినప్పుడు మీ అన్నయ్య ఏమన్నా అప్పు చేసి మీ అమ్మను బ్రతికించాడో ఏమో, అది కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా నాకు వాటా కావాలని అలా అడగడం కరెక్ట్ కాదేమో షెక్కు. అయినా నీ పెళ్లికి బోలెడు కట్నం ఇచ్చారు, పైగా 2 ఎకరాల పొలం కూడా ఇచ్చారు. అది సరిపోదన్నట్టు మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నిన్నేమనాలో ఏమో. అవును, ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు అమ్మాయి దాంట్లో వాటా ఇవ్వకూడదు ఏమైనా రూల్ ఉందా? అయినా నీకు మా వాళ్ళ మీద ఏంటి తెగ ప్రేమ గారిపోతుందిగా. తోటి కోడలు తోటి కోడల్లా ఉండు అంతే. ప్రేమ గురించి పక్కన పెడితే మీ అన్నయ్య అంటే నీకు తోడబుట్టిన వాడు కదా, ఎన్ని బాధల్లో ఉన్నాడో ఏమో ఆలోచించమని చెప్తున్నాను. మీ అన్నయ్యకి ఏమైనా అప్పులున్నాయో ఏమో, పైగా పోయిన సంవత్సరం వరదలకి పంటలన్నీ కొట్టుకుపోయాయి కదా. ఆ పంటలకి ఏమైనా నష్టం వచ్చి పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ అప్పులు పాలయ్యాడనుకుంటా. అందుకే అమ్ముతున్నాడో ఏమో. ఒక్కసారి ఆ కోణంలో కూడా ఆలోచించి చూడు చెక్కు. మన తోడబుట్టిన వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు. అందుకే తోటి కోడల్లాగా కాదు చెక్కు, ఒక అక్కలాగా చెప్తున్నాను. ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడి బాధేంటో తెలుసుకో చెక్కు. లేకపోతే వాటా గురించి మా చెల్లి మాట్లాడి ఫోన్ పెట్టేసిందని ఆయన అక్కడ ఎంత బాధపడుతున్నాడో ఏమో పాపం. అంత దూరం ఆలోచించలేదక్క. ఇప్పుడే మాట్లాడతాను మా అన్నయ్యతో.